ఖమ్మం ఇష్యూ చూసుకుంటే 12 ఏళ్ల పాపని మానభంగం చేసి చంపేయడానికి కూడా చూసుకుంటాం. ఏ ధైర్యంతో ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. సైకో నా కొడుకులకు ఏ ధైర్యం ఉంటది? ఆల్రెడీ రౌడీ షీటరు గుండా నేపథ్యం ఉన్నది. 4 రకాల కేసులు ఉన్నాయి. ప్రభుత్వాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ అఘాయిత్యం జరిగింది. అలా లేకపోతే ఎందుకు జరుగుతుంది? చట్టం అంటే ఎవరికి చుట్టం కాదు. చట్టం అంటే చాలా కష్టం. ఎవరినైనా చీల్చి చెండాడుతుంది అనే ధైర్యం నింపినాడు కదా. శాంతి భద్రతలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నువ్వు క్రైమ్ బ్యూరో ఇండెక్స్ నిన్న కాక మొన్న అనౌన్స్ చేసింది. అందులో మహిళల మీదనే అఘాయిత్యం చేస్తున్న రాష్ట్రంలో మన ఒక దరిద్రం రాష్ట్రం. ఏం మార్పులు వస్తే సమాజంలో ఆలోచన విధానం పెరుగుతుంది అనుకోవచ్చు. ఫస్ట్ ప్రాథమికంగా విద్య అందాలి. విద్య లేక వింత పశువు అవుతుండు. ఖచ్చితంగా మొదటగా విద్య అనేది ప్రతి వ్యక్తికి అందినాడు. చట్టం మీద అవగాహన వచ్చినాడు క్రైమ్ చేయడానికి దూరం ఉంటాడు. చట్టం మీద అవగాహననే లేదు, మాకు చదివే లేదు, మా చదువు మాదే అన్నోనికి ఏం అవగాహన ఉంటది? 12 ఏళ్ల పసిబాలిక దగ్గర ఏముంటదిరా హౌలే? ఏముంటదిరా హౌలే అని అడుగుతున్నా నేను. 12 ఏళ్ల పసిబాలిక దగ్గర ఏముంటది? ఏం మెచ్యూరిటీ ఉంటది? ఏ ఆడదైనా కన్సర్న్ ఉండాలిరా సన్నాసి. కన్సర్న్ ఉండాలి కదా ఏ ఆడదానికైనా. సుప్రీంకోర్టు చెప్తుంది కన్సర్న్ ఉన్న ఏ ఆడదానితోనే నువ్వేమైనా వేయచ్చు. కన్సర్న్ లేని ఏ ఆడదాన్ని దగ్గరికి ముట్టినా అది తప్పే అని చట్టం చెప్తుంది. దట్టు మైనర్ బాలిక. ఇలా మేము బండి సంజయ్ కొడుకు చేసిన దానికే పోక్సో కేసు పెట్టా. మనం నిన్ను సంపాలే, నడి రోడ్డు మీద తీసుకొచ్చి సంపాలని చెప్తున్నా నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడినారు. సో ఇప్పుడు అదే ధైర్యంతో వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయిని మత మార్పిడి చేసి పెళ్లి చేసుకోవడం, ఇంకొకటి నేను మతం మార్చుకున్న హిందువుగా అని చెప్పడం, ఇంకొకడేమో మా దాంట్లో హలాల్ ఎట్లా చేస్తారో చూపిస్తాం రా అని వాడిని చంపడం. ఇక్కడ చూసుకుంటే ఈ పాపది ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఇది వాళ్ళ చర్య చట్టాలకు వాళ్ళ మతానికి అనుకూలంగా చేస్తున్న పనులు తప్ప ఇవి సభ్య సమాజం ప్రపంచం మెచ్చే పనులైతే కావి. మనిషిగా పుట్టినవు, మానవత్వం గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడినప్పుడు మానవత్వం మీద ఆధారపడి ఉండాలి. ఇలా మతం కంటే ముందు మానవత్వం అంటున్నావు. మరి మానవత్వం ఏడిపోతుంది? నీ మతం ముంగడికి తెస్తుందా మానవత్వాన్ని? కాదు కదా. కాబట్టి ఇలా ఇట్లాంటి సైకో నా కొడుకులని సంపేయాలి. ఇట్లాంటి భూమికి బరువు. నీ బిడ్డ వయసు ఉంటది అమ్మా. ఇది గుర్తుకు రాలే నీ బిడ్డ గుర్తుకు రాలే. నీ బిడ్డ అయితే గిట్లనే చేస్తావా? చెయ్యవు కదా. ఇలా మానభంగం చేసిందే కాక 4 ఫ్లోర్ల మీదకెళ్ళి నెట్టేస్తావా? మనిషివా? అది నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఎవడి బిడ్డ అయినా ఒక్కటే అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇలా ఆడదంటే పశువు అనుకుంటున్నావా? కాదు కదా. నిన్ను కన్న తల్లి కూడా ఆడదే కదా. అందుకనే ఆడది అంటే కన్సెంట్ ఉండాలి. అది చెల్లికి ఈ దేశంలో చెల్లి అంటే ఒక రకంగా చూస్తాం, తల్లి అంటే ఒక రకంగా చూస్తాం, వదిన అంటే ఒక రకంగా చూస్తాం, అక్క అంటే ఒక రకంగా చూస్తాం, భార్య అంటే ఒక రకంగా చూస్తాం. ఒక పద్ధతి, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం ఉన్నది. ప్రతి మతానికి ఒక సంప్రదాయం ఉన్నది. దాన్ని పాటించాలి, దాని విలువలను కాపాడాలి కదా. ఇలా ఈడొక్కడు చేసిన పనికి ఇలా ఆ సమాజం ఏవైతే ఉందో మొత్తంకి కారణమైనట్టు ఇలా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఒక్కడు తప్పైందని నేను సమాజం మొత్తం తప్పని మాట్లాడట్లేదు. ఇట్లాంటి తప్పుడు నా కొడుకులని మీరు కూడా ఎండ కడితేనే ఇలా సభ్య సమాజంలో సంస్కారం ఉన్న వ్యక్తులు మిగిలిపోతాం. లేదు అంటే ఇలాంటి వాళ్ళ మద్దతు ఇస్తే ఇలా నీ పిల్ల కావచ్చు, నా పిల్ల కావచ్చు, రేపు ఇదే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇట్లాంటి సైకో కొడుకులని సంపేయాలి అంతే.